హలో ఎవ్రీవన్, తెలంగాణ తెలుగు న్యూస్కి స్వాగతం. సో ఈరోజు హెడ్లైన్స్ వచ్చేసి ఇదిగో మన హైడ్రోజన్ రైలు. సో ఇది హైడ్రోజన్తో నడిచే రైలు. చండీగఢ్ భారత్ మొదటిసారిగా హైడ్రోజన్ నడిచే రైలుని ప్రారంభించేందుకు హర్యానా సిద్ధమైంది. ఉత్తర రైల్వే ఆధ్వర్యంలో రూపొందిన ఈ రైలు జింద్ సోనిపత్ మధ్య పరుగులు తీయనుంది. ఈ రైలుకు ఇంధనం అందించడానికి జింద్లో హైడ్రోజన్ ప్లాంట్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీనికి సామర్థ్యం 3000 కిలోగ్రాములు, 11 kVల విద్యుత్ సరఫరాను ఈ ప్లాంట్కి అందిస్తారు. తద్వారా అది నిర్ణయంగా రైలుకి ఇంధనాన్ని సమకూరుస్తుంది. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, హెల్త్పై రాజీ ప్రసక్తే లేదు. ఇది చూసుకోవచ్చు ఇది. సో శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రి మండలి శాసనసభ ఆమోదం చేస్తారు. మంత్రి పొంగులేటి. దావోస్ ఒప్పందాల్లో 60% కార్యరూపం. $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు. మంత్రి శ్రీధర్ బాబు. సో దావోస్లో చేసుకున్న ఒప్పందాల్లో 60% కార్యరూపం దాల్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అందుకే మొదటిసారి 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో 2.71 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల కోసం ఒప్పందాలు కుదిరాయి అన్నారు. సో ఇంకొక వార్త చూస్తే, కాంగ్రెస్ బారాస 2 అన్యాయం చేశాయి. భారతీయ రాష్ట్ర సమితి ఏదో ఉంటుంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ కేంద్రమే న్యాయం చేసింది. సో బారాస న్యాయం చేశాయి. క్షమించండి, ప్రాపర్గా చదవలేదు బారాస అనేది. సో యూజీ కోసం విద్యార్థులు యుఎస్. సో అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులపై భారతీయ విద్యార్థుల ఆసక్తి. ఓపెన్ డోర్స్ నివేదికలో వెల్లడి. సో ఇక్కడ ఇచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్పై టారిఫ్ల మోత మోగించిన ఆ దేశంలో ఈ మధ్యకాలం సంబంధాలు క్షీణించిన చదువులు మాత్రం అందరూ వెళ్తున్నారు అనే ముఖ్య ఉద్దేశం. ఓకే. సో అమెరికాలో వివిధ కోర్సుల మొదటి స్థానంలో వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల శాతం ఇలా: ఇంజనీరింగ్ ఇరాన్, కంప్యూటర్ సైన్స్ భారత్, మేనేజ్మెంట్ స్పెయిన్ నుంచి ఎక్కువ ఉన్నారు. భౌతిక శాస్త్రం 18.30 నైజీరియా, సోషల్ సైన్సెస్ 16.50, హెల్త్ కెనడా అండ్ ఇంటెలిజెన్స్ ఇంటెన్సివ్ ఇంగ్లీష్ జపాన్ 8.60. వివిధ దేశాలకు చెందిన విద్యార్థుల శాతం అది. సో నెక్స్ట్ ఛాంపియన్ పేజీకి వెళ్దాం ఫ్రెండ్స్. సో మేటి జట్లలో మెరుపు లెవరిదో. సో ముంబై ఇండియన్స్ అండ్ యూపీ వారియర్స్. ఇంకొక వార్త చూద్దాం ఫ్రెండ్స్. అమరన్ అదరహో 57 బంతుల్లో అజేయంగా 200 సత్తా చాటిన సిరాజ్. హైదరాబాద్కు మరో విజయం. విజయ్ హజారే ట్రోఫీ. సో ఇంకొకటి, నేటి నుంచి టాటా స్టీల్ చెస్. మంగళవారం జరిగిన కార్యక్రమంలో విశ్వనాథ్ ఆనంద్, అర్జున్ ఇరిగేషి, ప్రజ్ఞానంద తదితరులు. సో బుధవారం టాస్ స్టీల్ చెస్ బుధవారం ఆరంభం కానుంది. ఫిబ్రవరి 14 నుంచి ఐఎస్ఎల్ ఇండియన్ సూపర్ లీగ్ 14 నుంచి మొదలవుతుందని క్రీడల మంత్రి మన్సుఖ్ మండవీయ మంగళవారం ప్రకటించారు. మొత్తం 14 క్లబ్బులు టోర్నీలో పాల్గొంటాయని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ తొలిసారి
బిఏ బీసీసీఐ ట్రోఫీ సొంతం. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు తొలిసారి ఓ బీసీసీఐ ట్రోఫీ సొంతం చేసుకుంది. విజయ్ మర్చెంట్ ట్రోఫీ ప్లేట్లో విజేతగా నిలిచింది. మంగళవారం ఫైనల్లో జమ్మూ కాశ్మీర్ అండర్-16 జట్టు ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో మిజోరాంను ఓడించింది. ఇలా ఉన్నాయి. కాశ్మీర్ తొలిసారి బీసీసీఐ ట్రోఫీని సొంతం చేసుకున్నదంట. సో ఈ చారిత్రాత్మక విజయంలో ట్రోఫీ గెలవడం, ప్రత్యర్థిగా చిట్టుగా ఓడించడం క్రికెటర్ జమ్మూ కాశ్మీర్ ఎదుగుదలను ప్రతిబింబిస్తుందని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. మహిళల ప్రీమియర్ లీగ్ ముంబై ఇండియన్స్ ఉత్తమ జట్టు అనడంలో మరో మాట లేదు. 3 సీజన్లలో రెండుసార్లు ఆ జట్టు కప్ గెలిచింది. ఈసారి కూడా ఫేవరెట్లలో ఒకటిగా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఇక 2 ఏళ్ల ముందు టైటిల్ సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికీ ఎలాగో బలంగా కనిపిస్తుంది. యూపీ వారియర్స్ ఈసారి జట్టును మార్చుకుని బలమైన క్రికెటర్లను చేర్చుకుని కప్పు గెలవాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతుంది. ఈ జట్ల బలాలేంటో చూద్దామా. సో ఇక్కడ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వీళ్ళ గురించి కొంచెం ఆర్టికల్ వచ్చింది ఫ్రెండ్స్. సో ఇదొకటి పైప్లైన్ లీకేజ్, అదుపులోకి రాని బ్లోఅవుట్, 1-2 రోజుల్లో రానున్న అమెరికా నిపుణులు. సో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మల్లికాపురం ఇరమనల ఓఎన్జీసీ బావిలో సోమవారం మధ్యాహ్నం నుంచి 30 మూటల అగ్నిజ్వాలలు ఆరంభమయ్యే విషయం తెలిసింది. మంగళవారం నాటికి తీవ్రత ఇంకా 10-17 ఎగిసిపడుతూ ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తప్పుకోవడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది. సో ఇక్కడ ఒక వార్త చూడొచ్చు మీరు. కరెంటు కష్టాలు, యూరియా ఇక్కట్లు, రాష్ట్రం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు. అండ్ ఇంకొక హెడ్లైన్ వచ్చేసి సర్పంచులు నిధులు ఇవ్వకుంటే సుప్రీంకోర్టుకు. అమరావతి ఒక న్యూస్ ఒకటి. 2వ విడత భూ సమీకరణ హెడ్లైన్స్. రాజధాని అమరావతి కోసం 2వ విడత భూస్వామి ప్రక్రియను తుళ్ళూరు మండలంలోని వడ్డమాన అమరావతి మండలాల్లో ఎండ్రాయి గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం బుధవారం ప్రారంభిస్తుంది. ఈ 2 మండలాల్లో 7 గ్రామాల రైతుల నుంచి 16,666.57 ఎకరాలు సమీకరిస్తుంది. అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం, స్మార్ట్ పరిశ్రమ, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ఈ భూములు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశంలో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఒక వార్త ఫ్రెండ్స్. ఇంకొక వార్త వచ్చేసి రోడ్లపై భద్రత, దారి తప్పొద్దు. సో మనం రోడ్లపైన వెళ్తున్నప్పుడు రూల్స్ అన్ని ఫాలో చేయడం మంచిది ఫ్రెండ్స్. సో మనం సేఫ్గా వెళ్ళాలి, ఎదుటి వాళ్ళు సేఫ్గా వెళ్ళాలి అంటే మనందరం రోడ్ రూల్స్ అనేది ఫాలో చేయాలి ఫ్రెండ్స్. ఇంకొక వార్త చూసుకుంటే పొగమంచు ప్రాణాలు మింగింది. సో ఈ మధ్య పొగమంచు ఉంది కాబట్టి కొంచెం చిన్న జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. సో మధ్యప్రదేశ్ కంటైనర్ని ఢీకొన్న వాహనం, మహబూబ్నగర్ జిల్లా వాసులు 2, రాయచూరు వాసి 1 దుర్మరణం. ఓకే, సో మంచు ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి ఫ్రెండ్స్. గవర్నర్ను కలిసిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ తెలంగాణ విజేతలు. జాతీయ యువజనోత్సవంలో భాగంగా నేషనల్ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2026 పోటీకి తెలంగాణ నుంచి ఎంపికైన వారిని గవర్నమెంట్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం హైదరాబాద్లోని లోక్ భవన్లో కలిశారు. నిబద్ధత, సృజనాత్మక పట్టుదలతోనే కఠిన ఎంపిక ప్రక్రియలో యువ సాధకులు విజేతలుగా నిలిచారని గవర్నమెంట్ ప్రశంసించింది. ఈ నెల 8న ఢిల్లీ నేషనల్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది ఒక వార్త ఫ్రెండ్స్. సో నిజామాబాద్ కేంద్ర కారాగార జైలర్ సస్పెన్షన్ ఎలా అయిందో చూడాలి. అండ్ ఇంకొకటి దక్షిణ మధ్య రైల్వే నుంచి దక్షిణ మధ్య కోస్తాకు 959 పోస్టుల బదిలీ అంట. ఇదొకటి వార్త ఫ్రెండ్స్. మార్కెట్లోకి ఆర్బిటర్ ఈ వాహనం, ఇది టీవీఎస్ కంపెనీది ఒక కొత్తగా ఎలక్ట్రిక్ వెహికల్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఒక వార్త చూడండి. ఆర్టీసీ ప్రతిష్టని పెంచండి అని వైద్య పరీక్షల ధృవపత్రాలు అందజేస్తున్న గిరి నరసింహారావు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్లో పొరుగు సేవల ద్వారా నియామకమైన కండక్టర్లు, అవుట్సోర్సింగ్ సిబ్బంది మంగళవారం కరీంనగర్ జోనల్ ఆసుపత్రిలో సీనియర్
గిరి నరసింహారావు ఆధ్వర్యంలో 5 పరీక్షలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ సంస్థ ప్రతిష్టను ఇనుమడింపజేయాలని సూచించారు. డాక్టర్ వసుధ, డాక్టర్ శివజ్యోతి రై తదితరులు పాల్గొన్నారు. ఇది ఒకటి న్యూస్ ఫ్రెండ్స్. సో యూరియా కొరత లేదు, మంత్రి తుమ్మల. రాష్ట్రంలో సమృద్ధ యూరియా నిల్వలున్నాయని, కొరత లేదని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది ఒక ఆర్టికల్ ఫ్రెండ్స్. సో యూరియా కొరత లేదని మంత్రి అంటున్నారు ఫ్రెండ్స్. సో రైతులకు కావాల్సిన యూరియా తీసుకోగలరు. శాస్త్రీయంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రి మండలి శాసనసభ ఆమోదంతో చేస్తాం. ప్రశ్నోత్తరాల్లో మంత్రి పొంగులేటి. తెలంగాణ సభాపర్వం టైటిల్ ఏమొచ్చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.